Hi Sagar, what is sudden surprise? हेलो गाइस, वेलकम बैक टू द चैनल स्वैगराजा, माई सेल्फ जयवर्धन। हेलो दोस्तों, आप सबका स्वागत है हमारे इस चैनल में स्वैगराजा। అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ స్వాగరాజా, మై సెల్ఫ్ జయవర్ధన్. అన్ని మీమ్స్ చూస్తున్నాం ఈ రోజు. అండ్ ఆబ్వియస్లీ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ యు లైక్ ది వీడియో. ఫైనల్లీ 400 సబ్స్క్రైబర్స్ అయినారు. థాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us go. ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మీనింగ్ లేకుండా పోతుంది. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. న్యూస్ రీడర్ కా ఆ టైం కి ఎడుకో తొందరగా పోవాలని తొందరుండే కాబట్టి జల్దీలో ఏది పడితే రాసేసిండు. అది నా సాయి కుమార్ రేంజ్ లో కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఈ రోజు. నెక్స్ట్ అంటున్నారు కాబట్టి యువరాణిగా ముందు ఈవిడికి పట్టాభిషేకం జరగాలి. అప్పుడే ఈవిడ పరిపూర్ణురాలైన రాజవంశీకురాలవుతుంది. సీరియల్ మొదలయ్యాయి. సింహాసనాన్ని అధిష్ఠించమ్మా. దేనికంటే వీళ్ళు చేసే మూడు ఉత్సాహం. ఫిజిక్స్ ఈ షూట్ చేసేటప్పుడు స్లీపింగ్ ఉండే, అందుకని ఓకే పూల మీద స్లిప్ అయ్యి జారిబడ్డరు అంటే ఓకే, బట్ కిరీటం ఎలా రా అక్కడెలా పెట్టావురా అంటే సీరియల్ రైటర్ ఇది రాసేటప్పుడు కూడా తొందరలో ఉండే, అందుకే ఏది పడితే అది తొందరగా రాసేసి. నెక్స్ట్ బ్రో థాట్ షీ ఇస్ సేయింగ్ హాయ్. అరే నిజంగా ఇన్నోసైడ్ లేకుండా ఆయన ముఖం మీద ఆ స్మైల్ వచ్చింది చూసిరా, సంథింగ్. ఎందుకంటే అతని కళ్ళల్లో ఆ చక్రాలు. నెక్స్ట్ మా ఇద్దరిది సేమ్ స్టెప్. సార్ వెంకటేర్ సార్ ఇలా వచ్చింది. దీనికి ఎక్కడండి లాట్ ఆఫ్ ఇది హల లాంటి స్టెప్, సార్ ఇలా భూకంప్ లాంటి స్టెప్. సో ఇదే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. చూడండి 2022 లోనే చూడండి. ఇంకొకటి బుజ్జి తల్లి అని కూడా పేరు పెట్టాను. ఐడి కూడా హాయ్ బుజ్జి రమేష్ అనే. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. పేరు టైటిల్ కాదండి, ఇప్పుడు నా స్టెప్ పేరు తీసుకున్నారు. నా డీ లో నేను చేసినప్పుడు నా టచ్ కొరియోగ్రఫీలు ఉన్నారు, అలా వెళ్తుంది. ఇప్పుడు నేను మీద ఎవరిదైనా నంబర్ తీసి పెట్టుకోను అంటే నేను ఏదైనా చేయని నీకు అప్రోచ్ అవుతుంది. అలా ఇప్పుడు చిన్న చిన్న కొరియోగ్రఫీలు అంతా ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు చాలా మంది పబ్లిసిటీ కోసం స్టంట్ చేస్తున్నారు. సాయి పల్లవిని కలవడానికి స్టంట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? లేదండి, తప్పండి. ఎందుకంటే నేను 22 లో నా యాజ్ ఎ స్టెప్ లేకపోయినంటే సోషల్ మీడియా వాళ్ళది నేను వస్తూ ఉండలేదు. నేను అస్సలు బయటకే వస్తుండలేదు. ఎందుకంటే నిజాయితీగా ఉంది. ఆ స్టెప్ ఉంది, ఈ స్టెప్ ఉంది. ఆ 2 స్టెప్ ఉండే దానికోసమే వచ్చాను. ఇప్పుడు మొన్న వచ్చింది మూవీ. నేను 2022 లో చేశాను కదా. ఎలా అండి మీరే చెప్పండి. ప్రజలకు తెలుసండి, పిచ్చి పిచ్చిగా కామెంట్ పెడుతున్నారు. వాళ్ళు పెడితే ప్రజలకు తెలుసు అన్నాడు, ప్లస్ పిచ్చి పిచ్చిగా కామెంట్ తెలుసు కాబట్టి పిచ్చి పిచ్చి కామెంట్ పెడుతున్నారు. కాదు కానీ ఒక్క స్టెప్ కి హౌ, అది కూడా అలా లాంటి స్టెప్. అదే మ్యాజిక్ అంటే కోమాలోకి స్వతహాగా వెళ్ళే ఆప్షన్ ఏముందా? నెక్స్ట్ మా ఊర్లో నన్ను క్రికెట్ బాగా ఆడతానంటారు. అలాంటిది నన్నే బ్యాట్ ఇచ్చి కొడతావురా. అది కామెడీ డైలాగా కావాలని చెప్పారు. మా ఊర్లో నన్ను లింగోచ్ బాగా ఆడతానంట, అలాంటిది నన్ను రాయించుకొని కొడతారా. ఇంకే అట్లూరు బి లైక్ అదంతా అప్పుడండి, నేను మారిపోయానండి. నెక్స్ట్ ఆ టైంలో వీడియో ఎలా తీసావు రా? ఇప్పుడేమైంది అమ్మా నన్ను చూసి భయపడుతుంది, నన్ను చూసి అంత దగ్గరకు వచ్చిందంటే కన్ఫర్మ్ మనోడు ఉండపోయింది. ఏడా సేఫ్టీ లేకుండా పోయింది బాత్రూమ్ లోకి. నెక్స్ట్ చూసుకోవాలి కదా నాన్న. సరసం నెక్స్ట్ గోస్ట్ ఇలా ఏలు పెట్టి ఆడుకుంటుంది, అటు పోతే ఇటు పోతే అటు. నెక్స్ట్
అక్కడలా పెట్టావు అడ్డు నువ్వు, అదే మ్యాజిక్. నెక్స్ట్ ఏం ఫీల్ ఉంది మామ? ప్రాంక్ వాడి మీద పడుతున్నట్టు కూడా చేస్తే వాడి మీద డౌట్ రాదు. చూసిండు ఆల్రెడీ. అయిపోయింది, బతికి అయిపోయింది. ఎక్కడైనా కొద్దిగా రియాలిటీకి దగ్గరగానే ఉంది. మీరు చాలా షై పర్సన్ అనుకోండి, మీకు సిగ్గంతా ఒకే రోజులో పోవాలనుకోండి, పోయి ఎవరి మీద ప్రాంక్ చేయండి, సిగ్గంతా తీసేస్తారు. నెక్స్ట్ మోయ్ మోయ్. హీరోకి హెల్ప్ చేసింది టిఫిన్ బాక్స్ తోటి కొట్టి. వాట్ ఈస్ దిస్? విలన్ చంపక ముందే హీరోయిన్ చంపేసింది. ఫ్యామిలీ అంతా బస్ లో ట్రావెల్ చేస్తుంది ఇంట్రేమో. నెక్స్ట్ शराब पीने के बाद कभी ड्राइव मत कीजिएगा। शराब के नशे में आप किसी मासूम को मार सकते हैं और खुद भी मर सकते हैं, इसलिए शराब पीने के बाद गाड़ी चलाना बंद कीजिएगा। राजश्री पान मसाला। अरे దానికి దీనికి సంబంధం రా. कभी ड्राइव मत कीजिए. ముందు 10 మంచి మాటలు చెప్పి లాస్ట్ ఒక ముంచే మాట చెప్పాలంతే. నెక్స్ట్ వెయిట్ ఫర్ అండ్ జీవితంలో ఇలాంటి చిట్కా చూడలేదు. ఎక్కువగా పేషెంట్స్ మమ్మల్ని అడిగే మోస్ట్ కామన్ ఇది ఏంటంటే పళ్ళు తెల్లగా ఎలా రావాలని. మాకు కమెంట్స్ కూడా ఎక్కువ అవే వస్తున్నాయి. ఈ రోజు మీకు ఒక చిట్కా చెప్తాను. ఈ అందరు డెంటిస్టులు నన్ను దీన్ని విమర్శిస్తారు ఇలా చెప్పినందుకు. ఈ చిట్కా ద్వారా జస్ట్ 1 minute లో మీ పళ్ళు తెల్లగా వచ్చేస్తాయి. ఇవన్నీ మీ వంటింట్లో ఉంటాయి. ఫస్ట్ నిమ్మకాయ పిండుకోండి. ఒక స్పూను పసుపు దాంట్లో వేయండి. ఒక స్పూను బేకింగ్ సోడా, లాస్ట్ లో కాఫీ పొడి, మన బాండల్లో వేయించిన కాఫీ పొడి ఒక స్పూన్ వేసి అన్ని కలిపి ఒక మిశ్రమం చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్, దీన్ని ఒక దూది తీసుకొని దూదితో అద్దుకోండి. ఆ తర్వాత మొత్తం మిశ్రమం పారబోస్తుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దూది చెత్తబొట్టలో వేసి ఆ మిశ్రమాన్ని చెత్తబొట్టలో పోసి హ్యాపీ డెంటల్ హాస్పిటల్కి రండి. హ్యాపీ డెంటల్ హాస్పిటల్లో ప్రొఫెషనల్ టూత్ వైటనింగ్ అని చేస్తాము. పళ్ళు తెల్లగా వస్తాయి. ఏమన్నా ప్రమోషన్ అసలు. పేషెంట్ కూడా గుడ్ యాక్టర్, హీ ఈజ్ ఆల్సో గుడ్ యాక్టర్, ఎవ్రీవన్ ఈజ్ యాక్టింగ్ జీవిస్తున్నారు. నెక్స్ట్ Dasturimiz davom etadi. Oliy Majlis Qonunchilik palatasidagi O'zbekiston Ekologik partiyasi fraksiyasining navbatdagi yig'ilishi bo'lib o'tdi. Dastlab చైర్ పక్కకి వెళ్ళిపోయింది, బట్ స్టిల్ అదే పొజిషన్ లో. ఓకే, నెక్స్ట్ డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు, దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. గాలిలో ఊగిసలాడేది అరే దానికి బదులుగా అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ. Yes bros, I think that's it for today. Video నచ్చితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ యు లైక్ ది వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజు ఇటుకంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.